వేణుగోపాలస్వామి దేవాలయం గుజినేహళ్లి. ఈ గ్రామం ములబాగల నుండి 15 కిలోమీటర్ల దూరములో ఉంది. పూర్వం గుజ్జినాయకనపాళ్యం కాలగమనములో గుజినేహళ్లిగా జనవాడుకైనట్లు తెలుస్తోంది. ఇక్కడ శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం 100 అడుగుల పొడవు, 60 వెడల్పు, 6 ఎత్తుగా గల ప్రాకారంలో పూర్వాభిముఖముగా ఉంది. ప్రాకారమునకు 18 అడుగుల పొడవు, 12 వెడల్పులతో 33 ఎత్తుగా గల 5 కలశాల గాలి గోపురం ఉంది. ఈ గోపుర ప్రవేశంలో దక్షిణాన 6 అడుగుల ఎత్తైన బండకు శిలాశాసనం ఉంది. ప్రవేశంపై రాధా రుక్మిణి సమేత శ్రీకృష్ణ భగవానుల ప్రతిరూప దర్శనం ఉంది. ఈ ప్రాకారంలో 13 పొడవు వెడల్పులతో 25 ఎత్తుగా గల ఏకకలశ గోపురంలో స్వామివారు బృందావనములో రాధా రుక్మిణి సమేతంగా కొలువై ఉన్నారు. 40 పొడవు వెడల్పులతో స్తంభాలపై రంగమండపం ఉంది. గర్భాలయ ప్రవేశమున ద్వారపాలకులు ఉన్నారు. భాష్యంగార్ల శిలాప్రతిమలున్నాయి. ఎదురుగా బలిపీఠము, పతాక ధ్వజము, 2 రాతి దీపస్తంభములున్నాయి. గాలి గోపురముకు ఎదురుగా 4 గాళ్ల గోపుర మండపం ఉంది. ప్రాకారం వెలుపల 300 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు గల కోనేరు ఉంది. కోనేటి మధ్యలోనున్న రాతి బండపై 4 గాళ్ల మండపములో వేణుగోపాలస్వామి ప్రతిమ నయన మనోహరంగా ఉంది. ప్రస్తుతం ఈ కోనేరును సగానికి సగం తగ్గించి సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణము చేశారు. ఇక్కడున్న ఒక బండపై బంగారు గుజ్జినాయుడి శిలాశాసనం ఉండేది. ఈ గుడి పక్కన ఊయల స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో నిత్య పూజలుంటాయి. భూమాన్యములున్నాయి. 2009వ సంవత్సరములో ఆలయం జీర్ణోద్ధరణ జరిగింది. MAR 1924-77 శాసనం ప్రకారం నాగస్వర విద్వాంసుడు పాల తిమ్మయ్యకు నిచ్చెనకుంట గ్రామంలో భూమాన్యం ఇచ్చినట్లు ఈ దేవాలయ స్తంభంపై ఉన్న శాసనం తెలుపుతోంది. అట్లే MAR 1924-75 తెలుగు శాసనం ప్రకారం వీరప్రతాప వీర శ్రీరంగరాయలు పెనుగొండ సింహాసనారూఢుడై ఉండగా మహామండలేశ్వరుడైన పోచిరాజు మహారాజు కొడుకులైన భోగరాజయ్య క్రీస్తకం 1645 సంవత్సరంలో వేణుగోపాలస్వామికి రోజు ధూపదీప నైవేద్యముల కొరకు కీలుపట్టె, బైరసముద్ర గ్రామాలను సర్వమాన్యంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆలయంలో శ్రీ గోపాలాచార్యులు అర్చకులుగా ఉన్నారు. గుజ్జినేపల్లి కల్లు తిమ్మయ్య నాయకుని పేరుతో ములబాగల కొండపై కూడా ఒక శిలాశాసనం ఉంది. ఈ గ్రామం పూర్వం ఒక పాళ్యముగా 24 గ్రామాల కేంద్రముగా కొనసాగినట్లు తెలుస్తున్నది.